స్టార్ట్. ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మీడియా ముందుకు రావడం ఎందుకంటే ఈరోజు అనంతపురం జిల్లా సింగళమాల మండలంలో నరసాపురంకు చెందినటువంటి స్వర్ణలత అని చెప్పి ఆమె మాకు జిల్లా ఆఫీస్ కాడికి రావడం జరిగింది. మీ సమస్య ఏమమ్మా అంటే, మా భర్త విజయ్ కుమారు చనిపోవడం జరిగింది. చనిపోతానే మాకు ఎవరు దిక్కులేరని చెప్పేసి మా భూమి అనేది వేరే వాళ్ళు తీసుకొని అన్యాయంగా ఆక్రమించుకొని ఈరోజు సాగు చేసుకుంటున్నారు. మా భూమి అడిగకపోతే మాకు కొట్టేకొస్తున్నారు, చంపేస్తామని చెప్పి బెదిరిస్తున్నారని చెప్పి మాకు ఆఫీస్ కాడికి రావడం జరిగింది. ఈ ఘటన పైన ఆల్ ఇండియా ప్రదేశ హక్కుల పోరాట సమితి తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంత జరుగుతున్నప్పటికీ అధికారులు ఏం చేస్తున్నారు? అధికారుల నిర్లక్ష్యమా లేకుంటే వీళ్ళకి ఎవరు లేరన్నటువంటి ధైర్యమా మళ్ళీ అనేది అర్థం కావడం లేదు. కాబట్టి స్వర్ణలతకు మేము అండగా ఉండి భూమి వచ్చేదాకా పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మీడియా సమక్షంలో. ఇక్కడ సింగళమాల నియోజకవర్గంలో ఎక్కడ చూసినా పేదవాళ్ళ భూములను ఆక్రమించుకోవడం జరుగుతుంది. అధికారులు ఇక్కడ ఎమ్మెల్యేలు అనుసరులు అని చెప్పి ఆక్రమించుకుంటున్నారు. ఎమ్మెల్యే ఒక పలుకుబడిందని చెప్పి పేదవారి భూములు ఈరోజు ఆక్రమించుకుంటున్నారు అన్యాయంగా. దీనిపైన మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. స్వర్ణలతకు వెంటనే భూమి వచ్చే విధంగా పోరాడతాము. ఆమె భూమి వచ్చే వరకు కూడా మేము దగ్గరుండి న్యాయం జరిపించే విధంగా మేము పోరాడతామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అందుకోసమే ఈరోజు ఎంఆర్ఓ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ భూమి విషయంలో స్వర్ణలత అనే ఆయమ్మకు న్యాయం చేయండి సార్, మీరు ఎంక్వైరీ చేసి పరిశీలించి న్యాయం చేయాలని చెప్పి ఎంఆర్ఓ గారికి కూడా సింగళమాల ఎంఆర్ఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తానని ఎంఆర్ఓ గారు కూడా చెప్పడం జరిగింది. అందుకోసమే స్వర్ణలత గారికి ఈరోజు న్యాయం జరిగే విధంగా మేము పోరాడేదానికి ఆల్ ఇండియా ప్రదేశ హక్కుల పోరాట సమితి సిద్ధంగా ఉంటుంది. అలాగే మా జిల్లా నాయకులు, మండల నాయకులు అందరూ కూడా ఈరోజు కలిసికట్టుగా ఆమెకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నా అని చెప్పి కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడ ఉండి న్యాయం జరిపిస్తామని చెప్పి కూడా